2024-2025 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్జిఎఫ్ క్రీడా పోటీల్లో పాల్గొనేటటువంటి అండర్ 11, అండర్ 14, అండర్ 17, అండర్ 19 విద్యార్థులందరూ ఆయా పాఠశాలల నుండి తప్పనిసరిగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించాలి. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్ కట్ గా మీకు చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ యాజమాన్యాల కింద పనిచేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు ఫేషియల్ ఐడి ద్వారా ప్రతిరోజు అటెండెన్స్ చేస్తున్నటువంటి యాప్ ఉంది కదా, ఈ యాప్ను ఓపెన్ చేయాలి. ఒకవేళ ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు వారి యొక్క పిల్లలు పాల్గొనాలంటే ఆ ప్రాసెస్ ఇప్పుడు చెబుతాను, ఒక క్షణం పాటు చూడండి. ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ లో మనం సెర్చ్ ఆప్షన్ లో అటెండెన్స్ యాప్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మనకు స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అటెండెన్స్ యాప్ ను ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ యాక్సెస్ గా కొన్ని అంశాలు అడుగుతుంది, వాటన్నిటికీ అలౌ యాక్సెస్ ఇవ్వండి. అలౌ యాక్సెస్ ఇచ్చిన తర్వాత స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్కూల్ యూడైస్ నమోదు చేయాలి. ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర, దాని కింద ఉన్నటువంటి పాస్వర్డ్ దగ్గర ఆ పాఠశాలలో ఉన్నటువంటి హెచ్ఎం గారి యొక్క పాస్వర్డ్, అటెండెన్స్ పాస్వర్డ్ తీసుకొని అందులో నమోదు చేసి కింద ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి లాగిన్ చేయండి. ఒకవేళ ఎవరికైనా యూడైస్ కోడ్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ జ్ఞాపకం లేనట్లయితే ఇక్కడ మీకు కిందగా ఉన్నటువంటి ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ మీరు ఆ రకంగా మళ్ళీ తిరిగి పాస్వర్డ్ను పొందవచ్చు. ఇలా మనకు హెచ్ఎం లాగిన్ లో కనిపిస్తుంది. మొదటగా మీరు కిందగా ఇక్కడ రౌండ్ గా ఉన్నటువంటి ఎల్లో బటన్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ సింక్రనైజ్ అటెండెన్స్ స్టూడెంట్స్ డేటాను క్లిక్ చేసి ఇక్కడ టిక్ గుర్తుగా ఉండేటట్లుగా చూసుకోండి. చూసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి సర్వీసెస్ లోకి రండి. సర్వీసెస్ లోకి వచ్చిన తర్వాత హెచ్ఎం యొక్క ఈ స్క్రీన్ పైన కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే చివరగా మనకు ఇక్కడ హెచ్జిఎఫ్ ఏపీ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పైన మనము క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే హెచ్జిఎఫ్ ఏపీ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని కింద గేమ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు సెలెక్ట్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ దాదాపుగా హెచ్జిఎఫ్ లో ఆడేటువంటి అన్ని క్రీడల యొక్క క్రీడా పోటీల వివరాలన్నీ కనిపిస్తాయి. ఈ క్రీడా పోటీల వివరాలన్నీ ఒకసారి పైనుంచి కిందికి స్క్రోల్ చేయండి. నీట్గా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్గా నేను ఒక గేమ్ని ఎలా అప్డేట్ చేయాలో కూడా ఈ వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. సో మీరు మళ్ళీ ఒకసారి గేమ్ ఆప్షన్స్లో నేను ఇప్పుడు ఆర్చరీ అనే పోటీలను ఎంపిక చేస్తున్నాను. ఇక్కడ ఆర్చరీ అనే ఈ గేమ్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనము స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. స్క్రీన్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ జెండర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ జెండర్ అనే ఆప్షన్ పైన మనము క్లిక్ చేయాలి. నేను ఇక్కడ ఫీమేల్ అనే ఆప్షన్ ఇచ్చాను. ఆ తర్వాత వెంటనే మనకు ఏజ్ అనే ఆప్షన్ ఓపెన్ అయింది కదా, ఈ ఏజ్ అనే ఆప్షన్ ఓపెన్ అయిన తర్వాత దాని కిందగా మనం సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే అండర్ 14, అండర్ 17, అండర్ 19 అనే ఆప్షన్ చూపించింది. మనము అండర్ 17 అనే ఆప్షన్ ఇచ్చాము. ఈ అండర్ 17 అనే ఆప్షన్ ఇచ్చిన తర్వాత దాని కిందగా క్లాస్ అనే ఆప్షన్ ఓపెన్ అయింది. అక్కడ వెంటనే మనము క్లాస్ను సెలెక్ట్ చేసుకోవాలి. క్లాస్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవరైతే విద్యార్థి మనం ఆర్చరీ కింద ఆడిస్తున్నామో ఆ విద్యార్థి ఏ తరగతిలో ఉన్నాడో మనం గమనించాలి. సో నేను ఇక్కడ ఈ విద్యార్థి, నేను సెలెక్ట్ చేస్తున్నటువంటి విద్యార్థి 10th క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థి కాబట్టి నేను 10th ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. 10th ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఒక్కోసారి ఆ పాఠశాలలో చాలా మంది 10th లో ఉన్నట్లయితే ఇక్కడ మనకు సెర్చ్ అనే ఆప్షన్ దగ్గర షార్ట్ కట్ గా ఆ విద్యార్థికి సంబంధించిన నేమ్ను కొట్టినట్లయితే ఆ పేరుతో ఉన్నటువంటి వివరాలు మాత్రమే కనిపిస్తాయి. మీకు ఇక్కడ యాక్సెస్ అనేది ఎక్కువగా ఇబ్బంది లేకుండా ఈ సౌలభ్యం ఏర్పాటు చేశారు. సో ఇక్కడ సెర్చ్ ఆప్షన్స్ లో మనం సులభంగా ఇప్పుడు నేను SUBH అనే ఆప్షన్ ఇచ్చాను. ఆ పేరుతో ఉన్నటువంటి అమ్మాయిలందరూ మనకు కనిపించారు. ఇప్పుడు నేను పల్లె వెంకట సుభాషిణి అనే అమ్మాయి పైన పక్కన ఉన్నటువంటి బాక్స్ లో టిక్ గుర్తు ఇవ్వాలి. టిక్ గుర్తుగా ఇచ్చి కిందగా ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ను టచ్ చేయాలి. ఈ సబ్మిట్ అనే ఆప్షన్ ఇవ్వగానే మనకు వెంటనే స్కూల్ అటెండెన్స్ కింద మనకు రెడ్ కలర్ లో ఒక బాక్స్ ఓపెన్ అయ్యి ఇక్కడ మనకు గేమ్స్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ డన్ ఫర్ ద సెలెక్టెడ్ స్టూడెంట్ అని వచ్చింది. అంటే దీంతో ఆర్చరీలో ఆ అమ్మాయి మనము ఎంపిక చేసినట్లు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వెయిట్ కేటగిరీ గేమ్స్ ని ఎలా ఎంపిక చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనము తిరిగి హెచ్జిఎఫ్ గేమ్స్ పైన క్లిక్ చేస్తే మనకు స్క్రీన్
గేమ్స్ ఆప్షన్ కనపడుతుంది కదా, ఇక్కడ మనం గేమ్స్ ఆప్షన్ పైన సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ గా బాక్సింగ్ అనే క్రీడా పోటీని ఎంపిక చేస్తున్నాను. ఇక్కడ బాక్సింగ్ అని ఎంపిక చేయగానే మనకు సబ్ కేటగిరీ గేమ్స్ అని ఆప్షన్ చూపించింది. ఇక్కడ ఉన్నటువంటి సెలెక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మనకు వెయిట్ కేటగిరీస్ ఉన్నాయి. ఈ వెయిట్ కేటగిరీలో నేను బిలో 46 kgs కింద నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఈ సెలెక్షన్ చేసేటప్పుడు మీ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థి యొక్క వెయిట్స్ చెక్ చేసి ఖచ్చితంగా ఆ ప్రకారం నమోదు చేయండి. సో ఎప్పుడైతే మనం వెయిట్ బిలో 46 ఇవ్వగానే మనకు జెండర్ అనే ఆప్షన్ ఓపెన్ అయింది. సో జెండర్ ఆప్షన్ ఇవ్వగానే నేను మేల్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ మేల్ అనే ఆప్షన్ ఇచ్చిన తర్వాత వాడి యొక్క ఏజ్ కేటగిరీ కింద సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత అండర్ 14 అండర్ 17 అండర్ 19 అనేటువంటి ఆప్షన్ ఇస్తారు. ఈ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మనము అండర్ 14 అనే ఆప్షన్ ఎంపిక చేయడం జరిగింది. ఆ తర్వాత క్లాస్ను ఎంపిక చేసుకోండి. ఆ విద్యార్థి ఏ క్లాస్ ఉన్నాడో ఆ క్లాస్ను నమోదు చేయండి. నమోదు చేసిన తర్వాత సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి షార్ట్ ఫామ్లో ఆ విద్యార్థి యొక్క 3 digits కానీ మనం ఎంపిక చేసినట్లయితే ఆ విద్యార్థి యొక్క నేమ్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మనము ఆ విద్యార్థిని పక్కనటువంటి బాక్స్లో టిక్ గుర్తుగా ఇచ్చి కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ సబ్మిట్ చేస్తూనే మనకు వెంటనే స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. గేమ్స్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ డన్ ఫర్ ద సెలెక్టెడ్ స్టూడెంట్ అని స్కూల్ అటెండెన్స్ యాప్లో ఈ రెడ్ కలర్ మనకు ఐకాన్ వచ్చినట్లయితే ఆ విద్యార్థి ఆ క్రీడకు ఎంపిక చేసుకున్నట్టు. థ్యాంక్ యూ.